పప్పులు 3, 4 రకాలు ఇవి కలుపుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు నానబెట్టి పెట్టుకోవాలి. పప్పులు, అల్లము, పచ్చిమిరపకాయలు, ఒట్టి మిరపకాయలు ఇలా అన్ని మెత్తగా రోట్లో దంచుకోవాలి. కొద్దిగా క్రిస్పీగా మిక్సీలో వేసుకుంటే మరి మెత్తగా ఉంటాయి వడలు. ఇలా కొద్దిగా బరకగా దంచుకోవాలి. నా దగ్గర పత్రం లేదు, రాయి, అందుకే నేను రోకలతో దంచుకుంటున్నా. ఇలా మెత్తగా కొద్దిగా కలుపుకొని మెత్తగా దంచుకోవాలి. మొత్తం ఎత్తుకొని బౌల్లో వేసుకోవాలి. దంచుకున్నది అంతా ఉప్పు వేసుకొని కొద్దిగా చిన్న ఉంటలు చేసుకొని ఇలా సాఫ్ట్ మెత్తగా అనుకోవాలి. వడ షేప్లోకి వచ్చిన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మొత్తం కాయ నూనె వేస్ట్ అయిపోయింది. ఇలా తీసేసుకోవాలి. చిన్న పునుగులుగానే వేసుకోవచ్చు, ఆయిల్ వేస్ట్ కాకుండా. వడలకైతే దండిగా ఆయిల్ పడుతుంది. కోకోనట్ చట్నీ, టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా ఉండే వడలు.